APPSC Group 2 Mains Paper 1. క్రింది వాటిలో ఆంధ్రాలోని రాక్షసి గుళ్ళను గురించి సరికానిది ఏది? ఫస్ట్ వన్, అత్యధిక ఆంథ్రోపోమోర్ఫిక్ శ్మశాన వాటికలు తిరుపతిలో ఉన్నాయి. సెకండ్ వన్, సిన్స్త్ సమాధులు అత్యధికంగా విశాఖపట్నంలో ఉన్నాయి. థర్డ్ వన్, సార్కోఫెగస్ మట్టి శవపేటికలు చిత్తూరు మరియు అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. ఫోర్త్ వన్, కృష్ణా మరియు చిత్తూరు జిల్లాలో డోల్మెన్ శవపేటికలు ఎక్కువగా ఉన్నాయి. ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్స్ 1 to 150 క్వశ్చన్స్. సెకండ్ క్వశ్చన్, ప్రకటన ఏ గాథా సప్తశతి అనే కవితా సంకలనం ప్రధానంగా ప్రేమ నేపథ్యానికి సంబంధించినది. ప్రకటన బి, గుణాఢ్యుడు సంస్కృతంలో బృహత్కథను రచించాడు. ఫస్ట్ వన్, ఏ మరియు బి రెండు నిజం, బి సెకండ్ వన్, ఏ మరియు బి రెండు తప్పు. థర్డ్ వన్, ఏ నిజం కానీ బి తప్పు. ఫోర్త్ వన్, ఏ తప్పు కానీ బి నిజం. థర్డ్ క్వశ్చన్, విజయపూర్ ఇక్షాక్షుల గురించి క్రింది ప్రకటనలో సరికానిది ఏది? పురాణాలు ఇక్షాక్షులను సి పర్వతీయులు అని పేర్కొన్నాయి. సెకండ్ వన్, విజయపురి ఇక్షాకులు వారి శాసనాలలో తాము అయోధ్య ఇక్షాకుల సంతతి వారమని చెప్పుకున్నారు. థర్డ్ వన్, విజయపురి ఇక్షాకులకు ఉజ్జయిని శక పశ్చిమ సాత్రప రాజులతో వివాహ సంబంధం ఉంది. ఫోర్త్ వన్, వీర పురుష దత్తుని కాలం ఆంధ్ర బౌద్ధమత చరిత్రలో స్వర్ణయుగం. ఫోర్త్ వన్, క్రింద ఇచ్చిన రాజుల్లో జనాశ్రయ బిరుదు కలిగిన ఉన్న విష్ణుకుండిన రాజు ఎవరు? ఫస్ట్ వన్, గోవిందవర్మ. సెకండ్ వన్, ఇంద్రభట్టారకవర్మ. థర్డ్ వన్, విక్రమేంద్రవర్మ. ఫోర్త్ వన్, మాధవవర్మ. ఫిఫ్త్ క్వశ్చన్, విజయవాడలో నెడంబ వసతి అనే జైన ఆలయాన్ని అయ్యన మహాదేవి నిర్మించింది. ఆమె ఎవరి పట్టమహిషి? ఫస్ట్ వన్, గుణన విజయాదిత్యుడు. సెకండ్ వన్, జటాచోడ భీముడు. థర్డ్ వన్, కుబ్జ విష్ణువర్ధనుడు. ఫోర్త్ వన్, జయసింహ వల్లభుడు. సిక్స్త్ క్వశ్చన్, రాజధానిని అమరపురి నుండి దెందులూరుకు మార్చిన విష్ణుకుండిన రాజు ఎవరు? ఫస్ట్ వన్, విక్రమేంద్రవర్మ. సెకండ్ వన్, మాధవవర్మ. థర్డ్ వన్, గోవిందవర్మ. ఫోర్త్ వన్, మంచన భట్టారక. సెవెంత్ క్వశ్చన్, ధృవీకరణ ఏ శాతవాహనాంతర యుగంలో రోమ్తో వాణిజ్యం వర్ధిల్లింది? కారణం ఆర్. శాతవాహనుల తర్వాత ఏ రాజు కూడా నౌకా ముద్రగల నాణ్యాలు ముద్రించలేదు. ఫస్ట్ వన్, ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్, ఏ ను వివరిస్తుంది. సెకండ్ వన్, ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్, ఏను వివరించదు. థర్డ్ వన్, ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఫోర్త్ వన్, ఏ తప్పు కానీ ఆర్ నిజం. క్రింది ప్రకటనలో ఏవి తప్పు? పాత రాతియుగపు బిల్లసుర్గం గుహలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి. బి, నంద్యాల జిల్లాలో ఉన్న బెలూం గుహలు భారతదేశంలో రెండో అతి పొడవైన గుహలు. సి, జంతువుల ఎముకలతో చేసిన ఎగువ ప్రాచీన శిలాయుగం నాటి పనిముట్లు భారతదేశం అంతటిలో కల్లా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మరియు ముచ్చట్లు చింతమణిగవి గుహలలో మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ వన్, ఏ మరియు బి. సెకండ్ వన్, బి మరియు సి. థర్డ్ వన్, ఏ మాత్రమే. ఫోర్త్ వన్, సి మాత్రమే. నైన్త్ క్వశ్చన్, క్రింది ప్రకటనలలో శాతవాహనులను గురించి నిజం కాని ప్రకటన ఏది? ఈ ఫస్ట్ వన్, పురాణాల్లో వారిని ఆంధ్ర భృత్యులని పేర్కొన్నారు. సెకండ్ వన్, వారు ప్రాకృత మరియు ద్రావిడ లిపిలతో కూడిన ద్విభాషా నాణ్యాలను ముద్రించారు.
థర్డ్ వన్ వారు బౌద్ధం మరియు హిందూ మతాలను పోషించారు. ఫోర్త్ వన్ వారికి కాకతీయులతో వైవాహిక సంబంధం ఉంది. 10th వన్ నన్నయ్య భట్టుని గురించి ఈ క్రింది ప్రకటనలో సరైనవి ఏవి? ఫస్ట్ వన్ తెలుగు కవి అయిన నన్నయ్య భట్టు సంస్కృత కావ్యమైన మహాభారతంను తెలుగులోనికి ఆంధ్ర మహాభారతం అనువదించారు. తెలుగు వ్యాకరణం గురించి నన్నయ్య సంస్కృతంలో ఆంధ్ర శబ్ద చింతామణిని కూడా రచించారు. రాజరాజ నరేంద్రుడు నన్నయ్యకు నందంపూడి అగ్రహారాన్ని దానం చేశారు. ఫస్ట్ వన్ 1 మరియు 2, సెకండ్ వన్ 1 మరియు 3, థర్డ్ వన్ 2 మరియు 3, ఫోర్త్ వన్ 1, 2, 3. క్రింది ప్రకటనలో సరికానిది ఏవి? ఫస్ట్ వన్ శక్తివర్మ మొదటి రాజరాజ చోళుని కుమార్తె కుందవైని వివాహం చేసుకున్నాడు. సెకండ్ వన్ రాజరాజ నరేంద్రుడు మొదటి రాజేంద్ర చోళుని కుమార్తె అమ్మైంగై దేవిని వివాహం చేసుకున్నాడు. థర్డ్ వన్ రాజేంద్ర చోళుక్యుడు రెండో రాజేంద్ర చోళుని కుమార్తె మధురాంకితిని వివాహం చేసుకున్నాడు. ఫస్ట్ వన్ 1 మాత్రమే, సెకండ్ వన్ 2 మాత్రమే, థర్డ్ వన్ 1 మరియు 3 మాత్రమే, ఫోర్త్ వన్ 1 మరియు 2 మాత్రమే. 12th క్వశ్చన్ క్రింది ప్రకటనలో సరికానిది ఏవి? ఏ రెండో విజయాదిత్యుడు 108 ఆలయాలను నిర్మించాడు. బి రాజరాజ నరేంద్రుడు బిక్కవోలులో రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. సి చాళుక్య భీముడు ద్రాక్షారామంలో భీమేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. 1 ఏ మరియు సి, 2 బి మరియు సి, 3 బి మాత్రమే, 4 సి మాత్రమే. క్రింది ఏ ఆలయ నిర్మాణం పల్లవ మరియు తొలి చాళుక్యుల నిర్మాణ ప్రభావంతో కూడిన స్వతంత్ర చోళుల నిర్మాణ శైలిని ఉదాహరిస్తుంది? 1 బృహదేశ్వర ఆలయం, సెకండ్ ద్రాక్షారామాలయం, థర్డ్ వన్ పద్మాక్షి ఆలయం, ఫోర్త్ వన్ పైవన్నీ. 14th క్వశ్చన్ జాబితా 1 మరియు జాబితా 2లను జతపరిచి క్రింద ఇచ్చిన వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జాబితా 1 కేతన మార్కండేయ పురాణం, కేతన మారణ తిక్కన మంచన ఫస్ట్ వన్ మార్కండేయ పురాణం, సెకండ్ వన్ జాబితా 2లో, సెకండ్ వన్ నిర్వచనోత్తర రామాయణం, థర్డ్ వన్ ఆంధ్ర భాషా భూషణం, ఫోర్త్ వన్ కేయూర బాహు చరిత్ర. కోడ్స్ ABCD ఫస్ట్ వన్ 1, 2, 3, 4, సెకండ్ వన్ 3, 1, 2, 4, థర్డ్ వన్ 1, 2, 1, 3, 4, ఫోర్త్ వన్ 2, 1, 4, 3. తప్పుగా జతపరిచిన దానిని గుర్తించము. ఫస్ట్ వన్ గంగాదేవి, మరిచి పురాణం, మరిచి పరిణయం, మొల్ల రామాయణం, తాళపాక తిమ్మక్క, సుభద్రా కళ్యాణం, ఒడువ తిరుమలాంబ, వరదాంబిక పరిణయం. కోడ్స్ DCBA ఫస్ట్ వన్, సెకండ్ వన్ ABCD, థర్డ్ వన్ BCDA, ఫోర్త్ వన్ CBAD. ఏ కుమారగిరి రెడ్డి, బి అనవేమారెడ్డి, సి అనవోతారెడ్డి, డి పెదకోమటి వేమారెడ్డి. కోడ్లు 20th వన్ జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచడం ద్వారా క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జాబితా 1 రచయితలు, జాబితా 2 రచనలు. పావులూరి మల్లన్న, బి వినుకొండ వల్లభరాయ, సి ఆర్యదేవ, డి దిగ్నాగ. ఇటు ఫస్ట్ వన్ క్రీడాభిరామం, సెకండ్ వన్ గణిత సార సంగ్రహం, థర్డ్ వన్ చిత్తశుద్ధి ప్రకరణ, ఫోర్త్ వన్ ప్రమాణ సముచ్చయ. కోడ్స్ ABCD ఫస్ట్ వన్ 1, 2, 3, 4, సెకండ్ వన్ 2, 1, 4, 3, థర్డ్ వన్ 2, 1, 3, 4, ఫోర్త్ వన్ 3, 4, 1, 2. 21th క్వశ్చన్ జాబితా 1 మరియు జాబితా 2ను జతపరచడం ద్వారా క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జాబితా 1 శాసనం, జాబితా 2 పాలకులు. ఏ శనిగారం శాసనం, బి హనుమకొండ శాసనం, సి బయ్యారం శాసనం, డి మోటుపల్లి శాసనం. ఫస్ట్ వన్
మైలాంబ, సెకండ్ వన్ గణపతి దేవ, థర్డ్ వన్ ప్లోరరాజు, ఫోర్త్ వన్ రుద్రదేవ. కోడ్స్ ABCD. ఫస్ట్ వన్ 4, థర్డ్ 1 2, సెకండ్ వన్ 1 2 3 4, థర్డ్ వన్ 3 4 1 2, ఫోర్త్ వన్ 2 4 3 1. క్రింది ప్రకటనలో సరికానిది ఏవి సరికానివి? A. ప్రోలరాజుకు అరికేసరి అని బిరుదు ఉంది. B. ప్రతాపరుద్రుడు నయంకర విధానంను ప్రవేశపెట్టాడు. C. శ్రీశైలం చెందిన రామేశ్వర పండితుని నుండి రెండో బేతరాజు శైవమత దీక్షను పొందాడు. ఫస్ట్ వన్ B మరియు C, సెకండ్ వన్ A మరియు C, థర్డ్ వన్ A మాత్రమే, ఫోర్త్ వన్ B మాత్రమే. 23. క్రింది రచనలో శ్రీనాథునితో రచింపబడనిది ఏది? 1. హరవిలాసం, సెకండ్ వన్ మదన విలాస భరణం, థర్డ్ వన్ శివరాత్రి మహత్యం, ఫోర్త్ వన్ పల్నాటి వీరచరిత్ర. శ్రీకృష్ణదేవరాయలు తన తేర ఆంధ్ర విజయాలకు చిహ్నంగా ఎక్కడ విజయస్తంభం ప్రతిష్ఠించాడు? ఫస్ట్ వన్ ఉదయగిరి, సెకండ్ వన్ పొట్నూరు, థర్డ్ వన్ కొండవీడు, ఫోర్త్ వన్ నాగార్జునకొండ. 25. ప్రకటన A. బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ విధించిన ఉప్పు పన్నును మోతోర్పు అంటారు. ప్రకటన B. బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ జమీందారుల నుండి వసూలు చేసిన శిస్తును సెస్కేష్ అంటారు. ఫస్ట్ వన్ A మరియు B రెండు నిజం, సెకండ్ వన్ A మరియు B రెండు తప్పు, థర్డ్ వన్ A నిజం కానీ B తప్పు, ఫోర్త్ వన్ A తప్పు కానీ B నిజం. 26. ధృవీకరణ A. ఆంధ్ర ప్రాంతంలో స్థానిక నాయకులు లేనందువల్ల 1857 తిరుగుబాటు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ప్రభావం చూపలేదు. కారణం R. అప్పటి నిజాం నవాబ్ అఫ్జల్ దౌలా బ్రిటిష్ వారికి అనుకూల వైఖరి అవలంబించాడు. ఫస్ట్ వన్ A మరియు R రెండు నిజం మరియు R, Aను వివరిస్తుంది. సెకండ్ వన్ A మరియు R రెండు నిజం కానీ R Aను వివరించదు. థర్డ్ వన్ A నిజం కానీ R తప్పు, ఫోర్త్ వన్ A తప్పు కానీ R నిజం. క్రింది ప్రకటనలో సరికానిది ఏది? ఫస్ట్ వన్ కందుకూరి వీరేశలింగం ఆంధ్ర పునర్వికాస ఉద్యమ పితగా కీర్తించారు. సెకండ్ వన్ ది క్రెసెంట్ అనే ఆంగ్ల వార్తాపత్రికను మట్నూరు కృష్ణారావు స్థాపించారు. థర్డ్ వన్ ఆంధ్రపత్రిక తెలుగులోని మొదటి రాజకీయ వారపత్రిక. ఫోర్త్ వన్ కృష్ణ పత్రికను 1902లో కొండ వెంకటప్పయ్య ప్రారంభించారు. జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచడం ద్వారా క్రింద ఇచ్చిన వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జాబితా 1. ఫస్ట్ వన్ కాకినాడ దుమ్మి కేసు, సెకండ్ వన్ బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశ పర్యటన, C కోటప్పకొండ దుమ్మి, D తెనాలి బాంబు కేసు. జాబితా 2. 1 ఫిబ్రవరి 1909, సెకండ్ వన్ జూలై 1907, థర్డ్ వన్ ఏప్రిల్ 1907, ఫోర్త్ వన్ ఏప్రిల్ 1909. కోడ్లు ABCD. ఫస్ట్ వన్ థర్డ్, సెకండ్ 1 4, సెకండ్ వన్ 2 4 3 1, థర్డ్ వన్ 2 3 1 4, ఫోర్త్ వన్ 2 1 3 4. శ్రీకాకుళంలో తూర్పు కనుమలను ఏ పేరుతో పిలుస్తారు? పాపికొండలు. ఫస్ట్ వన్, సెకండ్ వన్ పాలకొండలు, థర్డ్ వన్ నల్లమల కొండలు, ఫోర్త్ వన్ మహేంద్రగిరులు. కోడ్స్ ABCD. సెకండ్ వన్ BACD, థర్డ్ వన్ CABD, ఫోర్త్ వన్ DCAB. క్రింది అంశాలను కాలక్రమానుగుణంగా అమర్చండి. విశాలాంధ్ర మహాసభ ఏర్పాటు, B థార్ కమిషన్, C స్వామి సీతారాం నిరాహార దీక్ష, D రాష్ట్ర పునర్నిర్మాణ సంఘం ఏర్పాటు. ధృవీకరణ A. 1611 ADలో కెప్టెన్ హకిన్స్ దళాధిపత్యంలో గ్లోబ్ అనే ఆంగ్ల నౌక మచిలీపట్నం రేవును చేరుకుంది. కారణం R. మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని నెలకొల్పడానికి ఇంగ్లీష్ తూర్పు ఇండియా కంపెనీకి కులీ కుతుబ్ షా అనుమతి ఇచ్చాడు. ఫస్ట్ వన్ A మరియు R రెండు నిజం మరియు R, Aను వివరిస్తుంది. సెకండ్ వన్ A మరియు R రెండు నిజం కానీ R, Aను వివరించదు. థర్డ్ వన్ A నిజం కానీ R తప్పు, ఫోర్త్ వన్ A తప్పు కానీ R నిజం. 32. క్రింది కవులలో ఎవరిని అభినవ నన్నయ అంటారు? ఫస్ట్ వన్ విశ్వనాథ సత్యనారాయణ, సెకండ్ వన్ రాయప్లోలు సుబ్బారావు, థర్డ్ వన్ బోయి భీమన్న, ఫోర్త్ వన్ శ్రీరంగం శ్రీనివాసరావు. 33. మిలీనియం కవిగా పిలువబడిన కవి ఎవరు? ఫస్ట్ వన్ రాయపోలు సుబ్బారావు, సెకండ్ వన్ శ్రీశ్రీ, థర్డ్ వన్ గుర్రం జాషువా, ఫోర్త్ వన్ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. 34.
క్రింది ప్రకటనలో సరికానిది ఏది? ఫస్ట్ వన్, సెప్టెంబర్ 29న గుర్రం జాషువా జయంతి. గబ్బిలం అనే రచనకు జాషువాకు 1964లో సాహిత్య అకాడమీ అవార్డును ప్రదానం చేశారు. థర్డ్ వన్, జాషువా 1964లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యత్వం పొందారు. ఫోర్త్ వన్, భారత ప్రభుత్వం జాషువాను పద్మభూషణ్తో సత్కరించింది. 35th, పెద గంజాం, చిన్న గంజాం ప్రాంతాలు ఏ ఉత్పత్తికి ప్రసిద్ధి పొందాయి? ఫస్ట్ వన్ వస్త్రాలు, సెకండ్ వన్ నీలిబందు, థర్డ్ వన్ చక్కెర, ఫోర్త్ వన్ ఉప్పు. జాబితా మరియు జాబితా 2లను జతపరచడం ద్వారా క్రింది ఇచ్చిన వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జాబితా 1 ఆంధ్ర మహాసభ, జాబితా 2 అధ్యక్షులు. ఫస్ట్ ఏ ప్రథమ ఆంధ్ర మహాసభ, బి ద్వితీయ ఆంధ్ర మహాసభ, సి తృతీయ ఆంధ్ర మహాసభ, డి 4వ ఆంధ్ర మహాసభ. జాబితా 2 అధ్యక్షులు ఫస్ట్ వన్ మోచర్ల రామచంద్రరావు, సెకండ్ వన్ న్యాయపతి సుబ్బారావు, థర్డ్ వన్ బయ్యా నరసింహేశ్వర శర్మ, ఫోర్త్ వన్ రామణీయంగర్. కోడ్స్ ABCD, థర్డ్, సెకండ్, ఫోర్త్ వన్, సెకండ్, ఫోర్త్, థర్డ్ వన్, సెకండ్, థర్డ్ వన్, ఫోర్త్, సెకండ్, ఫస్ట్, థర్డ్, ఫోర్త్. కోడ్స్ ABCD, సెకండ్ వన్ BCAD, CBDA, ఫోర్త్ వన్ DCAB. క్రింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి. ఫస్ట్ వన్ ఏ మద్రాసులో రైతువారీ విధానం అమలు, బి ఈస్ట్ ఇండియా కంపెనీ గుంటూరు ఆక్రమణ, సెకండ్ సి పద్మనాభ యుద్ధం, డి ఆంధ్రాలో జమీందారీ విధానం రద్దు. 38th క్వశ్చన్, మంచికల్లు మరియు మైదవోలు శాసనాలు ఎవరికి సంబంధించినవి? ఫస్ట్ వన్ పల్లవులు, సెకండ్ వన్ చోళులు, థర్డ్ వన్ చాళుక్యులు, ఫోర్త్ వన్ విజయనగర సామ్రాజ్యం. జాబితా 1, మరియు జాబితా 2లను జతపరిచి క్రింది వాటిలో సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. జాబితా 1 గ్రంథాలయాలు, జాబితా 2 స్థాపన. జాబితా 1 ఏ విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి, బి శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం, సి ఆంధ్ర కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్, డి ఆంధ్ర సరస్వతి పరిషత్. ఫస్ట్ వన్ కొవ్వూరు, సెకండ్ వన్ హైదరాబాద్ 1906, హైదరాబాద్ 1901, ఫోర్త్ వన్ హైదరాబాద్ 1922. కోడ్స్ ABCD, ఫస్ట్ వన్ సెకండ్, థర్డ్, ఫోర్త్ వన్, సెకండ్ వన్ థర్డ్, ఫోర్త్ 2 1, థర్డ్ వన్ 2 3 1 4, ఫోర్త్ వన్ 2 1 3, ఫోర్త్ వన్. గ్రంథాలయ ఉద్యమం గురించి క్రింది సంఘటనలలో సరైనవి ఏవి? ఫస్ట్ వన్ 1915లో ఆంధ్రదేశ్ గ్రంథాలయ అసోసియేషన్ గ్రంథాలయ సర్వస్వం అనే పత్రికను తెలుగులో ప్రారంభించారు. సెకండ్ వన్ కాశీనాథుని నాగేశ్వరరావు ఆంధ్రపత్రికను 1908లో ప్రారంభించారు. థర్డ్ వన్ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం 1916లో కొవ్వూరులో స్థాపించారు. 1918లో అయ్య దేవర కాళేశ్వరరావు పశ్చిమ గోదావరిలో బోట్ లైబ్రరీ సర్వీసులను ప్రారంభించారు. ఫస్ట్ వన్ 1 2 4 మాత్రమే, సెకండ్ వన్ 1 థర్డ్ 4 మాత్రమే, థర్డ్ వన్ 1 3 4 మాత్రమే, ఫోర్త్ వన్ 5 అన్ని. క్రింది ప్రకటనలో ఏవి తప్పు? కమ్యూనిస్టు పార్టీ నాయకులు విశాలాంధ్ర ఉద్యమం కోసం పనిచేశారు మరియు విశాలాంధ్ర వాదాన్ని ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందే విస్తరింపజేశారు. బి తెలంగాణ రాజకీయాల్లో కమ్యూనిస్టులు బలమైన పాత్ర పోషించారు. సి కమ్యూనిస్టులు సమగ్ర భాషా రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించారు. ఫస్ట్ వన్ బి మరియు సి, సెకండ్ వన్ ఏ మరియు సి, థర్డ్ వన్ ఏ మాత్రమే, ఫోర్త్ వన్ సి మాత్రమే. ప్రత్యేక రాష్ట్రం కోసం మద్రాసు ప్రభుత్వం ఏర్పరిచిన విభజన కమిటీ చైర్మన్ ఎవరు? ఫస్ట్ వన్ టి కృష్ణమాచారి, సెకండ్ వన్ కుమారస్వామి రాజా, థర్డ్ వన్ టంగుటూరి ప్రకాశం, ఫోర్త్ వన్ నీలం సంజీవరెడ్డి. క్రింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులను కాలక్రమానుసారంగా అమర్చి క్రింది ఇచ్చిన సమాధానంలో సరైన దానిని గుర్తించండి. ఏ టంగుటూరి అంజయ్య, బి దామోదరం సంజీవయ్య, పివి నరసింహారావు, డి కాసు బ్రహ్మానందరెడ్డి. ఆన్సర్ ఫస్ట్ వన్ ABCB, సెకండ్ వన్ BDCA, థర్డ్ వన్ ABCD, ఫోర్త్ వన్ DCBA. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య కేబినెట్ మంత్రుల నియామకం ఏ నిష్పత్తిలో జరగాలని నిర్ణయించారు? ఫస్ట్ వన్ 50:50, సెకండ్ వన్ 40:60, థర్డ్ వన్ 60:40, ఫోర్త్ వన్ 70:30. రామాయణ కల్పవృక్షం అనే రచనకు తెలుగులో జ్ఞానపీఠ అవార్డును పొందిన మొట్టమొదటి తెలుగు రచయిత ఎవరు? ఫస్ట్ వన్ పి నారాయణ రెడ్డి, సి నారాయణ రెడ్డి, సింగిరెడ్డి నారాయణ రెడ్డి, సెకండ్ వన్ ముప్పాల రంగనాయకమ్మ, థర్డ్ వన్ విశ్వనాథ సత్యనారాయణ, ఫోర్త్ వన్ రాయపోలు సుబ్బారావు.
నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించబడ్డ సంవత్సరం ఏది? ఫస్ట్ వన్ 1600, సెకండ్ వన్ 1650, థర్డ్ వన్ 1700, ఫోర్త్ వన్ 1750. క్రింది వాటిలో ఏ పార్టీ 1953లో తిరుపతిని ఆంధ్ర రాజధానిగా చేయమని కోరింది? ఫస్ట్ వన్ యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ, ఫస్ట్ వన్ ప్రజా సోషలిస్ట్ పార్టీ, థర్డ్ వన్ కృషికార్ లోక్ పార్టీ, ఫోర్త్ వన్ కిసాన్ మజ్దూర్ పార్టీ. 48th క్వశ్చన్, జాబితా 1 జాబితా 2లను జతపరచడం. కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జాబితా 1 ఉప్పు సత్యాగ్రహ నాయకులు, జాబితా 2 ఉప్పు చట్ట ఉల్లంఘన ప్రదేశం, ఏ బులుసు సాంబమూర్తి, బి దండు నారాయణరాజు, సి కాశీ విశ్వనాథం, డి పట్టాభి సీతారామయ్య. ఇటు ఫస్ట్ వన్ కాకినాడ, సెకండ్ వన్ మట్టపాలెం, థర్డ్ వన్ ఓడరేవు, ఫోర్త్ వన్ మచిలీపట్నం. ఏబిసిడి, ఫస్ట్ వన్ 1 2 3 4, సెకండ్ వన్ 2 4 3 1, థర్డ్ వన్ 3 2 1 4, ఫోర్త్ వన్ 2 1 3 4. 49th క్వశ్చన్, ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి స్థావరం ఎక్కడ? ఏ ఫస్ట్ వన్ రాజమండ్రి, సి హంసలదేవి, 3 యానం, డి ఫోర్త్ వన్ ఒంగోలు. ఫ్రెంచ్ స్థావరం. 15th క్వశ్చన్, ప్రారంభ శాతవాహన రాజుల శాసనాలు కనుగొనబడ్డ ప్రాంతం. ఫస్ట్ వన్ మహారాష్ట్ర, సెకండ్ వన్ ఆంధ్ర, థర్డ్ వన్ కర్ణాటక, ఫోర్త్ వన్ తెలంగాణ. జస్టిస్ పార్టీ ప్రభుత్వం ఏ విశ్వవిద్యాలయ స్థాపనకు సహాయపడింది? ఫస్ట్ వన్ తెలుగు విశ్వవిద్యాలయం, సెకండ్ వన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం, థర్డ్ వన్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఫోర్త్ వన్ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. 52 క్వశ్చన్, దేశం అంటే మట్టి కాదు అనే గే పుస్తకంలో రాయబడ్డది? కన్యక, ఫస్ట్ వన్, సెకండ్ వన్ మనిషి, థర్డ్ వన్ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, ఫోర్త్ వన్ ముత్యాల సరాలు. 53 క్వశ్చన్, గ్రూప్ ఏ గ్రూప్ బి జతపరచడం క్రింది ఇచ్చిన వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. గ్రూప్ ఏ గ్రూప్ బి, ఫస్ట్ వన్ జైనిజం, సెకండ్ వన్ బుద్ధిజం, థర్డ్ వన్ శైవిజం, డి యానిమిజం. గ్రూప్ బి, ఫస్ట్ వన్ ప్రకృతి ఆరాధన, సెకండ్ వన్ అష్టాంగ మార్గం, థర్డ్ వన్ త్రిరత్న, ఫోర్త్ వన్ లింగ. కోడ్స్ ఏబిసిడి, ఫస్ట్ వన్ 1 3 2 4, సెకండ్ వన్ 2 1 3 4, థర్డ్ వన్ 3 2 4 1, ఫోర్త్ 2 1 3. గ్రూప్ ఏ గ్రూప్ బిలను జతపరచడం ద్వారా క్రింద ఇచ్చిన వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. గ్రూప్ ఏ గ్రూప్ బి. గ్రూప్ ఏ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, బి పర్వతనేని వీరయ్య చౌదరి, సి అయ్యదేవర కాళేశ్వరరావు, డి త్రిపురనేని రామస్వామి చౌదరి. గ్రూప్ బి, ఫస్ట్ వన్ పెదనందిపాడు ఆందోళన అజిటేషన్, సెకండ్ వన్ నా జీవిత కథ, థర్డ్ వన్ రామదండు, ఫోర్త్ వన్ కవిరాజు. కోడ్స్ ఏబిసిడి, ఫస్ట్ వన్ 4 2 1 3, సెకండ్ వన్ 3 1 2 4, థర్డ్ వన్ 1 2 3 4, ఫోర్త్ వన్ 2 3 1 4. గ్రూప్ ఏ గ్రూప్ బిలను జతపరచడం ద్వారా క్రింది వాటిలో ఇచ్చిన వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. గ్రూప్ ఏ గ్రంథం, గ్రూప్ బి రచయిత, ఫస్ట్ వన్ జపనీయము, సెకండ్ వన్ మహాప్రస్థానం, సి కన్యాశుల్కం, డి వేయి పడగలు. గ్రూప్ బి రచయిత, ఫస్ట్ వన్ గురజాడ అప్పారావు, సెకండ్ వన్ శ్రీశ్రీ, థర్డ్ వన్ పుచ్చలపల్లి సుందరయ్య, ఫోర్త్ వన్ విశ్వనాథ సత్యనారాయణ, ఫిఫ్త్ వన్ శ్రీరామ్ వీరబ్రహ్మం. కోడ్స్ ఏబిసిడి, ఫస్ట్ వన్ ఫిఫ్త్ వన్, సెకండ్ వన్ 1 3, సెకండ్ వన్ 1 4 3 5, థర్డ్ వన్ 4 1 2 5, ఫోర్త్ వన్ 5 2 1 4. ఖారవేల రాజు పోషించిన మతం ఏది? ఫస్ట్ వన్ జైనం, సెకండ్ వన్ బౌద్ధం, థర్డ్ వన్ శైవం, ఫోర్త్ వన్ వైష్ణవం. ఉండవల్లి గుహలు ఎవరికి సంబంధించినవి? ఫస్ట్ వన్ విష్ణు కుండికలు, సెకండ్ వన్ కాకతీయులు, థర్డ్ వన్ రాష్ట్రకూటులు, ఫోర్త్ వన్ రెడ్డి రాజులు. నీటి విధానం ఎవరికి సంబంధించినది? ఫస్ట్ వన్ పోర్చుగీసు, సెకండ్ వన్ ఫ్రెంచి, థర్డ్ వన్ డచ్చి, ఫోర్త్ వన్ ఇంగ్లీషు. రాయలసీమ 59th క్వశ్చన్, రాయలసీమ మొదటి ప్రధాన కలెక్టర్ ఎవరు? ఫస్ట్ వన్ సర్ థామస్ మన్రో, సెకండ్ వన్ సర్ సిపి బ్రౌన్, థర్డ్ వన్ సర్ ఆర్థర్ కాటన్, ఫోర్త్ వన్ రేవ్ నోబిల్. 16th క్వశ్చన్, మొదటి తెలుగు నుండి ఆంగ్ల నిఘంటువు కూర్పును ఎవరు చేశారు? ఫస్ట్ వన్ సిపి బ్రౌన్, సెకండ్ వన్ సర్ థామస్ మన్రో, థర్డ్ వన్ సిపి విల్సన్, ఫోర్త్ వన్ లార్డ్ వెల్లస్లీ.
61th క్వశ్చన్, మొదటి తెలుగు వారపత్రిక పేరు ఏమిటి? ఫస్ట్ వన్ సత్యదోత, సెకండ్ వన్ నీలగిరి, థర్డ్ వన్ భారతి, ఫోర్త్ వన్ కృష్ణా పత్రిక. 62 క్వశ్చన్, ఆంగ్లేయుల మొదటి కర్మాగారం కోస్తాంధ్రలో ఎక్కడ స్థాపించారు? ఫస్ట్ వన్ కాకినాడ, సెకండ్ వన్ మచిలీపట్నం, థర్డ్ వన్ విశాఖపట్నం, ఫోర్త్ వన్ భీమునిపట్నం. 63 పద్మనాభ యుద్ధం ఎవరి మధ్యన జరిగింది? ఫస్ట్ వన్ ఆంగ్లేయ మరియు ఫ్రెంచ్, సెకండ్ వన్ ఫ్రెంచ్ మరియు బొబ్బిలి రాజులు. థర్డ్ వన్ ఆంగ్లేయులు మరియు విజయనగర జమీందారులు. ఫోర్త్ వన్ ఆంగ్లేయ మరియు పోర్చుగీసు. 64th క్వశ్చన్, అషఫ్ జాహీ వంశ నైజాము చివరి రాజు. ఫస్ట్ వన్ ఉస్మాన్ అలీ ఖాన్, సెకండ్ వన్ సికిందర్ జా, థర్డ్ వన్ మహబూబ్ బాషా, ఫోర్త్ వన్ అఫ్జల్ ఉద్దౌలా. 65th క్వశ్చన్, వివేకవర్ధిని వార్తాపత్రిక స్థాపకులు ఎవరు? ఫస్ట్ వన్ కె వెంకటరత్నం, సెకండ్ వన్ వీరేశలింగం పంతులు, థర్డ్ వన్ వెంకటరాయ శాస్త్రి, ఫోర్త్ వన్ డి రంగాచార్యులు. 66th క్వశ్చన్, తెలుగు భాషలో మొదటగా వచ్చిన నవల పేరు ఏమి? ఫస్ట్ వన్ ఏకవీర, సెకండ్ వన్ చివరకు మిగిలేది, థర్డ్ వన్ మాలపల్లి, ఫోర్త్ వన్ రాజశేఖర చరితము. 67th క్వశ్చన్, వీర తెలంగాణ అనుభవాలు జ్ఞాపకాలు రచయిత ఎవరు? ఫస్ట్ వన్ మల్లు స్వరాజ్యం, సెకండ్ వన్ భీమిరెడ్డి, థర్డ్ వన్ రావి నారాయణ రెడ్డి, ఫోర్త్ వన్ ధర్మభిక్షం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన సంవత్సరం. ఫస్ట్ వన్ అక్టోబర్ 1953, 1/53 1953, 1 నవంబర్ 1956. ఫోర్త్ క్వశ్చన్ 26th జనవరి 1950. ఐ థింక్ థర్డ్ వన్ ఆన్సర్. ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్. బాలికల కోసం తొలిసారి పాఠశాలలు రాజమండ్రిలో ప్రారంభించింది ఎవరు? ఫస్ట్ వన్ మాడపాటి హనుమంతరావు, సెకండ్ వన్ గురజాడ అప్పారావు, థర్డ్ వన్ ప్రకాశం పంతులు, ఫోర్త్ వన్ వీరేశలింగం పంతులు. 17th క్వశ్చన్, చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరు? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, సెకండ్ వన్ పివి చౌదరి, థర్డ్ వన్ పొట్టి శ్రీరాములు, ఫోర్త్ వన్ ఆచార్య ఎన్జి రంగా. ఐ థింక్ చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఫస్ట్ వన్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్. 71 క్వశ్చన్, పల్నాడులో పుల్లరి పన్నులు చెల్లించవద్దనే ఉద్యమం నడిపింది ఎవరు? ఫస్ట్ వన్ కేవీఎల్ రావు, సెకండ్ వన్ హెచ్ఎం రెడ్డి, థర్డ్ వన్ కన్నేగంటి హనుమంతు, ఫోర్త్ వన్ గురజాడ అప్పారావు. తెలుగు గంగా కాలువ ద్వారా నీరు ఏ రాష్ట్రానికి పంపబడుతుంది? ఫస్ట్ వన్ తెలంగాణ, థర్డ్ వన్ కర్ణాటక, థర్డ్ వన్ ఉత్తరప్రదేశ్, ఫోర్త్ వన్ తమిళనాడు. ఐ థింక్ ఆన్సర్ ఫోర్త్ వన్ తమిళనాడు. ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్. ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు ఎవరు? ఫస్ట్ వన్ కాకాని వెంకటరత్నం, సెకండ్ వన్ సర్వోత్తమరావు, థర్డ్ వన్ కాళేశ్వరరావు, ఫోర్త్ వన్ భోగరాజు పట్టాభి సీతారామయ్య. పోర్చుగీసు వారు తెలుగు వారికి పరిచయం చేసిన పండు పేరు ఏమి? ఫస్ట్ వన్ అరటి, సెకండ్ వన్ యాపిల్, థర్డ్ వన్ బత్తాయి, ఫోర్త్ వన్ టమాటో. 75th క్వశ్చన్, కామన్వెల్త్ మరియు న్యూ ఇండియా వార్తాపత్రికల స్థాపకులు ఎవరు? ఫస్ట్ వన్ సరోజినీ నాయుడు, సెకండ్ వన్ బాలగంగాధర్ తిలక్, థర్డ్ వన్ అనిబిసెంట్, ఫోర్త్ వన్ లాలా లజపతి రాయ్. సెక్షన్ బి, క్రింది వాటిలో ఏ కమిటీ సిఫారసుల మేరకు ప్రాథమిక విధులు రాజ్యాంగానికి జోడించబడ్డాయి? ఫస్ట్ వన్ స్వరణ్ సింగ్ కమిటీ, సెకండ్ వన్ జస్టిస్ వర్మ కమిటీ, థర్డ్ వన్ రామ్ సుందన్ కమిటీ, ఫోర్త్ వన్ జేబీ కృప్లానీ కమిటీ. 77th క్వశ్చన్, లౌకిక సెక్యులర్ అనే పదాన్ని ఏ సవరణ చట్టం ప్రకారం భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు? ఫస్ట్ వన్ 44వ రాజ్యాంగ సవరణ చట్టం, సెకండ్ వన్ 42వ రాజ్యాంగ సవరణ చట్టం, థర్డ్ వన్ 45వ రాజ్యాంగ సవరణ చట్టం, ఫోర్త్ వన్ 43వ రాజ్యాంగ సవరణ చట్టం. 78th క్వశ్చన్, జాబితా 1 జాబితా 2తో సరిపోల్చండి. జాబితా 1 అరువు తీసుకున్న ఫీచర్, జాబితా 2 మూలం. ఫస్ట్ వన్ ఏ అత్యవసర నిబంధనలు, బి అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కుల సస్పెన్షన్, సి ఉమ్మడి జాబితా భావన, డి ఏక పౌరసత్వం. ఫస్ట్ వన్ యునైటెడ్ కింగ్డమ్ యూకే, సెకండ్ వన్ ఆస్ట్రేలియా, థర్డ్ వన్ భారత ప్రభుత్వ చట్టం 1935, డి ఫోర్త్ వన్ జర్మనీ రాజ్యాంగం, ఫిఫ్త్ వన్ యుఎస్ఏ కోడ్లు. ఏకి 4, బికి 1, సికి 4, సికి 5, డికి 2. సెకండ్ వన్ ఏకి 5, బికి 3, సికి 2, డికి 1. థర్డ్ వన్ ఏకి 3, బికి 4, సికి 2, డికి 1. ఫోర్త్ వన్ ఏకి 5, బికి 3, సికి 1, డికి 2. 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 79th క్వశ్చన్, 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011కు సంబంధించి క్రింది ప్రకటనల్లో ఏవి సరైనవి? ఏ
సహకార సంఘాలకు రాజ్యాంగ హోదా మరియు రక్షణ ఇవ్వబడ్డాయి. బి. సహకార సంఘాలకు సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కును ఆర్టికల్ 19 క్రింద ప్రాథమిక హక్కుగా మార్చారు. సి. రాజ్యాంగానికి X-B అనే కొత్త భాగాన్ని జోడించింది. డి. ఆర్టికల్ 43B కింద కొత్త నిర్దేశక సూత్రం జోడించబడింది. దిగువ ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఫస్ట్ వన్ A, B మరియు D మాత్రమే. సెకండ్ వన్ A, B మరియు C మాత్రమే. థర్డ్ వన్ A మరియు B మాత్రమే. ఫోర్త్ వన్ పైవన్నీ. 18th క్వశ్చన్. భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్ రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మగా డాక్టర్ B.R. అంబేద్కర్ వర్ణించారు? ఫస్ట్ వన్ ఆర్టికల్ 14, సెకండ్ వన్ ఆర్టికల్ 32, థర్డ్ వన్ ఆర్టికల్ 26, ఫోర్త్ వన్ ఆర్టికల్ 25. 81 క్వశ్చన్. భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది? ఫస్ట్ వన్ January 26, 1949, సెకండ్ వన్ January 26, 1950, థర్డ్ వన్ November 26, 1949, ఫోర్త్ వన్ November 26, 1950. 82 క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ భాగం యూనియన్ ఎగ్జిక్యూటివ్తో వ్యవహరిస్తుంది? ఫస్ట్ వన్ Part 4, సెకండ్ వన్ Part 7, థర్డ్ వన్ Part 6, ఫోర్త్ వన్ Part 5. భారత రాజ్యాంగంలో తొలుత ఒరిజినల్ ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి? ఫస్ట్ వన్ 8, సెకండ్ వన్ 7, థర్డ్ వన్ 9, ఫోర్త్ వన్ 10. భారత మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఫస్ట్ వన్ 1992, సెకండ్ వన్ 1994, థర్డ్ వన్ 1993, ఫోర్త్ వన్ 1990. 85th క్వశ్చన్. జాబితా 1 జాబితా 2తో సరిపోల్చి దిగువ ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ. ఎస్టీల జాతీయ కమిషన్. బి. మైనారిటీల జాతీయ కమిషన్. బి. ఎస్సీల జాతీయ కమిషన్. బీసీల జాతీయ కమిషన్. ఫస్ట్ వన్ జస్టిస్ ఆర్ఎన్ ప్రసాద్, సెకండ్ వన్ కున్వార్ సింగ్, థర్డ్ వన్ జస్టిస్ మొహమ్మద్ సర్దార్ అలీ ఖాన్, ఫోర్త్ వన్ సూరజ్ భాన్. ఫస్ట్ వన్ ఏకి 4, బికి 3, సికి 2, డికి 1. సెకండ్ వన్ ఏకి 2, బికి 3, సికి 1, డికి 4. థర్డ్ వన్ ఏకి 1, బికి 3, సికి 2, డికి 4. ఫోర్త్ వన్ ఏకి 2, బికి 3, సికి 4, డికి 1. క్రింది ప్రకటనలో ఏవి సరైనవి? ఫస్ట్ వన్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 248లో శాసనం యొక్క అవశేష అధికారాలు చేర్చబడ్డాయి. బి. రాష్ట్రం మరియు ఉమ్మడి జాబితాలో లేని ఏదైనా అంశంపై పార్లమెంటుకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఫస్ట్ వన్ కేవలం ఏ, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ ఏ మరియు బి 2, ఫోర్త్ వన్ ఏది కాదు. 87th క్వశ్చన్. జాబితా 1 జాబితా 2తో సరిపోల్చి ఏది కోడ్ల దిగువ ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. జాబితా 1 రిట్ అధిరేఖ, జాబితా 2 అర్థం. ఫస్ట్ వన్ కో వారంటో అధికార పృచ్ఛ, సెకండ్ వన్ మాండమస్ పరమాదేశ, థర్డ్ వన్ హెబియస్ కార్పస్ బందీ ప్రత్యక్ష, ఫోర్త్ వన్ డి షెడ్ష్యోరీ ఉత్ప్రేషణ. ఫస్ట్ వన్ ధృవీకరించబడాలి, సెకండ్ వన్ అథారిటీ ద్వారా, థర్డ్ వన్ మేము ఆదేశిస్తాము, ఫోర్త్ వన్ దేహాన్ని కలిగి ఉండాలి. కోడ్లు. ఫస్ట్ ఏకి 2, బికి 1, సికి 4, డికి 3. సెకండ్ వన్ ఏకి 2, బికి 3, సికి 4, డికి 1. థర్డ్ వన్ ఏకి 1, బికి 3, సికి 2, డికి 4. ఫోర్త్ వన్ ఏకి 4, బికి 2, సికి 3, డికి 1. 88th క్వశ్చన్. న్యాయపరమైన క్రియాశీలత జ్యుడిషియల్ యాక్టివిజం భావన ఎక్కడ ఉద్భవించింది మరియు అభివృద్ధి చేయబడింది? ఫస్ట్ వన్ USA, సెకండ్ వన్ భారతదేశం, థర్డ్ వన్ UK, ఫోర్త్ వన్ USSR. 89th క్వశ్చన్. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ ఎన్నికలను నిర్వహిస్తుంది? స్థానిక సంస్థలు, రాష్ట్ర శాసనసభలు. ఫోర్త్ వన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఫోర్త్ వన్ సహకార బ్యాంకులు. ఆన్సర్ రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్ర శాసనసభలు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తుంది. ఐ థింక్. ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్. పంచాయతీరాజ్ క్రింది కమిటీలను కాలక్రమానుసారంగా అమర్చి దిగువ ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ. గాడ్గిల్ కమిటీ, బి.
దుద్వాల కమిటీ, సి ఎల్ఎం సింఘ్వి కమిటీ, డి బల్వంతరాయ్ కమిటీ. ఆన్సర్ ఆప్షన్స్ 1 DBAC, సెకండ్ వన్ BDCA, థర్డ్ వన్ DABC, ఫోర్త్ వన్ DBCA. 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఫస్ట్ వన్ 24 ఏప్రిల్ 1993, సెకండ్ వన్ 1 జూన్ 1992, థర్డ్ వన్ 1 జూన్ 1993, ఫోర్త్ వన్ 24 ఏప్రిల్ 1992. 92 క్వశ్చన్. క్రింది ప్రకటనలో ఏది సరైనవి? ఏ కంటోన్మెంట్ చట్టాన్ని 1924లో సెంట్రల్ లెజిస్లేచర్ ఆమోదించింది? బి 1668లో మద్రాసులో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది. సి లార్డ్ రిప్పన్ భారతదేశంలో స్థానిక స్వపరిపాలన యొక్క తండ్రిగా పరిగణించబడ్డాడు. ఫస్ట్ వన్ ఏ మరియు సి మాత్రమే, సెకండ్ వన్ ఏ బి మరియు సి, థర్డ్ వన్ బి మరియు సి మాత్రమే, ఫోర్త్ వన్ సి మాత్రమే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు ఈవీఎంకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏవి నిజం కాదు? ఏ 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గోవా రాష్ట్రం మొత్తంలో తొలిసారిగా ఈవీఎంలు వినియోగించారు. బి 1998లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో తొలిసారిగా ఈవీఎంలు ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ ఏ మరియు బి రెండు, థర్డ్ వన్ బి మాత్రమే, ఫోర్త్ వన్ ఏ మరియు బి రెండు నిజం. 94th క్వశ్చన్. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ఓటు వేయడానికి కనీస వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించింది? ఫస్ట్ వన్ 61వ రాజ్యాంగ సవరణ చట్టం, సెకండ్ వన్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం, థర్డ్ వన్ 60వ సవరణ చట్టం, ఫోర్త్ వన్ 69వ సవరణ చట్టం. 95th క్వశ్చన్. జాబితా 1, జాబితా 2ని సరిపోల్చి దిగువ ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. జాబితా 1 కమిటీ, జాబితా 2 సంబంధిత ఎన్నికల సంస్కరణ, వోహ్రా కమిటీ, బి ఇంద్రజిత్ గుప్తా కమిటీ, సి దినేష్ గోస్వామి కమిటీ, డి జేఎస్ వర్మ కమిటీ. జాబితా 2 సంబంధిత ఎన్నికల సంస్కరణ. ఫస్ట్ వన్ క్రిమినల్ చట్టానికి సవరణలు, సెకండ్ వన్ ఎన్నికల అనర్హతలు, థర్డ్ వన్ ఎన్నికలకు రాష్ట్ర నిధులు, ఫోర్త్ వన్ ఎన్నికల సంస్కరణలు, ఫిఫ్త్ వన్ నేరం మరియు రాజకీయాల మధ్య అనుబంధం కోడ్లు. ఫస్ట్ వన్ ఏకి 3, బికి 5, సికి 1, డికి 2, సెకండ్ వన్ ఏకి 2, బికి 4, సికి 1, డికి 3, థర్డ్ వన్ ఏకి 4, బికి 2, సికి 5, డికి 3, ఫోర్త్ వన్ ఏకి 5, బికి 3, సికి 4, డికి 1. 96th క్వశ్చన్. భారత ఎన్నికల కమిషన్ క్రింది ప్రకటనలలో ఏవి సరైనది? ఫస్ట్ వన్ భారత ఎన్నికల సంఘం 3 సభ్యుల సంఘం. భారత ఎన్నికల కమిషన్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారు. భారత ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగ వ్యవస్థ. ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ ఏ మరియు సి, థర్డ్ వన్ బి మరియు సి, ఫోర్త్ వన్ ఏ, బి మరియు సి. 97th క్వశ్చన్. దిగువ జాబితాలో ఎన్ని రాజ్యాంగ సంస్థలు ఉన్నాయి? ఫస్ట్ వన్ నీతి ఆయోగ్, సెకండ్ వన్ మైనారిటీ జాతీయ కమిషన్, సి భాషా మైనారిటీలకు ప్రత్యేక అధికారి, ఫోర్త్ వన్ జాతీయ మానవ హక్కుల కమిషన్. ఫస్ట్ వన్ 4, సెకండ్ వన్ 1, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ 2. 98th క్వశ్చన్. 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారం కేంద్ర మంత్రిమండలిలో ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభలో మొత్తం బలంలో %, మించకూడదు. ఫస్ట్ వన్ 10%, సెకండ్ వన్ 12%, థర్డ్ వన్ 20%, ఫోర్త్ వన్ 15%. 99th క్వశ్చన్. ఇండియన్ యూనియన్ను కేంద్రీకృత ధోరణితో కూడిన సమైక్యగా ఎవరు అభివర్ణించారు? ఫస్ట్ వన్ ఐవర్ జెన్నింగ్స్, సెకండ్ వన్ కేసీ వే, థర్డ్ వన్ జవహర్లాల్ నెహ్రూ, ఫోర్త్ వన్ హెచ్వి కామత్. 100th క్వశ్చన్. భారత సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం ఎవరికి ఉంది? ఫస్ట్ వన్ లా కమిషన్, సెకండ్ వన్ భారత రాష్ట్రపతి, థర్డ్ వన్ పార్లమెంటు, ఫోర్త్ వన్ కొలీజియం. 101st క్వశ్చన్. ఏ రాజకీయ పార్టీలను వాటి స్థాపన యొక్క కాలక్రమానుసారంగా అమర్చండి? ఏ సమాజ్వాదీ పార్టీ, బి ద్రవిడ రాజకీయ పార్టీలను స్థాపన కాలానుక్రమంగా ద్రవిడ మున్నేట్ర కళగం, సి బహుజన సమాజ్వాదీ పార్టీ, డి తెలుగుదేశం పార్టీ. సమాచార హక్కు చట్టం నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రధాన
ప్రధాన సమాచార కమిషన్ను క్రింది వారిలో ఎవరితో కూడిన కమిటీ సిఫారసులపై గవర్నర్ నియమిస్తారు? ఏ. సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి, బి. సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సి. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, డి. ముఖ్యమంత్రిని నామినేట్ చేసిన క్యాబినెట్ మంత్రి. ఫస్ట్ వన్ ఏ, బి, సి మరియు డి. సెకండ్ వన్ ఏ, సి మరియు డి. థర్డ్ వన్ ఏ, బి మరియు సి. ఫోర్త్ వన్ బి, సి మరియు డి. క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలో సమైక్య సూత్రాలను ఉల్లంఘిస్తుంది? ఫస్ట్ వన్ గవర్నర్ కార్యాలయం, సెకండ్ వన్ కేంద్ర సేవలు, థర్డ్ వన్ కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం, డి. అత్యవసర అధికారాలు. ఫస్ట్ వన్ ఏ, బి, సి మరియు డి. సెకండ్ వన్ ఏ, సి మరియు డి. థర్డ్ వన్ ఏ మరియు డి మాత్రమే. ఫోర్త్ వన్ ఏ మాత్రమే. 104 క్వశ్చన్. జాబితా 1ని జాబితా 2ని సరిపోల్చండి. జాబితా 1 విషయం, జాబితా 2 జాబితా. హైకోర్టుల వ్యవస్థ. ఫస్ట్ వన్ హైకోర్టుల జాబితా. ఖనిజ హక్కులపై పన్నులు. సి. విద్య. ఫస్ట్ వన్ ఉమ్మడి జాబితా. సెకండ్ వన్ యూనియన్ జాబితా. థర్డ్ వన్ రాష్ట్ర జాబితా. ఫస్ట్ వన్ ఏకి 2, బికి 3, సికి 1. సెకండ్ వన్ ఏకి 3, బికి 2, సికి 1. థర్డ్ వన్ ఏకి 2, బికి 1, సికి 3. ఫోర్త్ వన్ ఏకి 1, బికి 2, సికి 3. ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్. క్రింది ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ భారత గవర్నర్ జనరల్గా నియమించబడ్డాడు? ఫస్ట్ వన్ 1853 చార్టర్ చట్టం. సెకండ్ వన్ 1793 చార్టర్ చట్టం. థర్డ్ వన్ 1833 చార్టర్ చట్టం. ఫోర్త్ వన్ 1858 భారత ప్రభుత్వ చట్టం. 106 లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టం 2013 ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఫస్ట్ వన్ 1 జనవరి 2014. సెకండ్ వన్ 16 జనవరి 2014. థర్డ్ వన్ 17 డిసెంబర్ 2013. ఫోర్త్ వన్ 1 డిసెంబర్ 2013. 107 క్వశ్చన్. రాష్ట్ర జాబితాలో పేర్కొనబడిన విషయాలపై పార్లమెంటు క్రింది సందర్భాల్లో చట్టాలు చేయవచ్చు? ఫస్ట్ వన్ ఏ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల అభ్యర్థనపై, బి. రాజ్యసభలో హాజరై మరియు ఓటింగ్ చేస్తున్న సభ్యులలో కనీసం 3/2 మంది తీర్మానాన్ని ఆమోదించి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశంపై చట్టాలు చేయడానికి పార్లమెంటుకు అధికారం ఇచ్చినప్పుడు. సి. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకటన. డి. లోక్సభలో హాజరై మరియు ఓటింగ్ చేస్తున్న సభ్యులలో కనీసం 3/2 మంది తీర్మానాన్ని ఆమోదించి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశంపై చట్టాలు చేయడానికి పార్లమెంటుకు అధికారం ఇచ్చినప్పుడు. ఫస్ట్ వన్ ఏ, బి, సి మరియు డి. సెకండ్ వన్ ఏ, బి మరియు డి మాత్రమే. థర్డ్ వన్ ఏ, బి మరియు సి మాత్రమే. ఫోర్త్ వన్ ఏ మరియు సి మాత్రమే. 108 ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ ప్రాథమిక జోడీ విధించబడింది? ఫస్ట్ వన్ 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2001. సెకండ్ వన్ 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002. థర్డ్ వన్ 96వ రాజ్యాంగ సవరణ చట్టం 2001. ఫోర్త్ వన్ 96వ రాజ్యాంగ సవరణ చట్టం 2002. 109 వాదన ఏ. యూపీఎస్సీ భారతదేశంలో సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ. కారణం ఆర్. ఇది స్వతంత్ర నియామక రాజ్యాంగ వ్యవస్థ. ఫస్ట్ వన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏ యొక్క సరైన వివరణ. సెకండ్ వన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏ యొక్క సరైన వివరణ కాదు. 3 ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఫోర్త్ వన్ ఏ తప్పు కానీ ఆర్ నిజం. వాదన 3. వాదన ఏ. 73వ రాజ్యాంగ సవరణ చట్టం దేశంలో అట్టడుగు ప్రజాస్వామిక స్తంధాల పరిమాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. కారణం ఆర్. ఈ చట్టం పంచాయతీరాజ్ స్తంధాలను రాజ్యాంగంలోని న్యాయ పరిధిలోకి తీసుకువచ్చింది. ఫస్ట్ వన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏ యొక్క సరైన వివరణ. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏ యొక్క సరైన వివరణ కాదు. 3 ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఫోర్త్ వన్ ఏ తప్పు కానీ ఆర్ నిజం. నెక్స్ట్ క్వశ్చన్. వాదన ఏ. అఖిల భారత సర్వీసుల రాజ్యాంగంలోని సమైక్య సూత్రాన్ని మరియు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని ఉల్లంఘిస్తాయి. కారణం ఆర్. అఖిల భారత సర్వీసు అధికారాలు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించబడతారు మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు వారిపై పూర్తి నియంత్రణ ఉండదు. ఫస్ట్ వన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏ యొక్క సరైన వివరణ. సెకండ్ వన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏ సరైన వివరణ కాదు.
3 ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఫోర్త్ వన్ ఏ తప్పు కానీ ఆర్ నిజం. వాదన ఏ నీతి ఆయోగ్ రాజ్యాంగేతరమైన సలహా ఇస్తుందా? కారణం ఆర్ గ్రామ స్థాయిలో విశ్వసనీయ ప్రణాళికలను రూపొందించడానికి యంత్రాంగాలను అభివృద్ధి చేయడం మరియు ప్రభుత్వ ఉన్నత స్థాయిలో వీటిని క్రమంగా సమీకరించడం నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాల్లో ఒకటి. ఫస్ట్ వన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏ యొక్క సరైన వివరణ. సెకండ్ వన్ ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ ఏ యొక్క సరైన వివరణ కాదు. థర్డ్ వన్ ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఫోర్త్ వన్ ఏ తప్పు కానీ ఆర్ నిజం. ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్. వాదన A1. నెక్స్ట్ క్వశ్చన్ వాదన 1. ఆర్టికల్ 263 రాష్ట్రాల మధ్య కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఒక అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించింది. కారణం ఆర్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు కోసం రాజమన్నార్ కమిటీ బలమైన వాదన చేసింది. ఫస్ట్ వన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏ సరైన వివరణ. సెకండ్ వన్ ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ ఏ యొక్క సరైన వివరణ కాదు. థర్డ్ వన్ ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఫోర్త్ వన్ ఏ తప్పు కానీ ఆర్ నిజం. క్రింది వాటిలో రాష్ట్రపతి విధించబడ్డ జాతీయ ఎమర్జెన్సీ సరైన పర్యవసనాలు ఏ కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య రాజ్యాంగబద్ధమైన ఆర్థిక పంపిణీని రాష్ట్రపతి సవరించగలరు. బి ఏదైనా విషయంపై రాష్ట్రానికి కార్యనిర్వాహక ఆదేశాలు ఇవ్వడానికి కేంద్రానికి అర్హత ఉంటుంది. సి రాష్ట్రపతి సిఫారసులు రాష్ట్రపతి పౌరుల అన్ని ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేయవచ్చు. ఫస్ట్ వన్ ఏ మరియు బి మాత్రమే. సెకండ్ వన్ బి మరియు సి మాత్రమే. థర్డ్ వన్ ఏ మాత్రమే. ఫోర్త్ వన్ ఏ మరియు ఏ కామా బి మరియు సి. క్రింది ప్రకటనలో ఏది వి సరైనది? వి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ PIL-ని సోషల్ యాక్షన్ లిటిగేషన్ అని కూడా అంటారు. బి PIL అనేది న్యాయపరమైన నియంత్రణ యొక్క ఫలితం. సి జస్టిస్ VR కృష్ణయ్యర్ మరియు PN భగవతి PIL అనే భావనకు మార్గదర్శకులు. ఫస్ట్ వన్ ఏ మరియు సి మాత్రమే. సెకండ్ వన్ ఏ మరియు సి ఏ మరియు ఏ కామా బి మరియు సి. థర్డ్ వన్ ఏ మరియు బి మాత్రమే. ఫోర్త్ వన్ బి మరియు సి మాత్రమే. 116 క్రింది వాటిలో ఏది కేంద్రం రాష్ట్ర సంబంధాలపై కాదు? ఫస్ట్ వన్ సర్కారియా కమిషన్. సెకండ్ వన్ ఇంద్రజిత్ గుప్తా కమిటీ. థర్డ్ వన్ రాజమన్నార్ కమిటీ. ఫోర్త్ వన్ MM పూంచి కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తించడానికి షరతు కాదు? ఫస్ట్ వన్ ఆ పార్టీ కనీసం 3 రాష్ట్రాల నుంచి లోక్సభలో 2% సీట్లను గెలుచుకోవాలి. సెకండ్ వన్ ఆ పార్టీ లోక్సభ లేదా శాసనసభలకు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో చెల్లుబాటు అయ్యే ఓట్లలో 6% ఓట్లు పొందాలి మరియు ఏదైనా రాష్ట్రం లేదా రాష్ట్రాల నుండి 4 లోక్సభ స్థానాలను గెలుచుకోవాలి. థర్డ్ వన్ ఏదైనా తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి. ఫోర్త్ వన్ పైవేవీ కావు. 118 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి ఏది వి సరైనది? వి కావు. ఏ 18వ ఫంక్షనల్ అంశాలను పంచాయతీల పరిధిలో ఉంచారు. బి నాగాలాండ్ మేఘాలయ మిజోరం రాష్ట్రాలకు ఈ చట్టం వర్తించదు. సి పంచాయతీల ఎన్నికల వ్యవహారాల్లో కోర్టుల జోక్యాన్ని చట్టం విధిస్తుంది. డి ఈ చట్టం ప్రకారం బీసీలకు సీట్ల రిజర్వేషన్ తప్పనిసరి నిబంధన. ఫస్ట్ వన్ ఏ మరియు డి మాత్రమే. సెకండ్ వన్ ఏ కామా బి మరియు డి మాత్రమే. థర్డ్ వన్ ఏ మరియు బి మాత్రమే. ఫోర్త్ వన్ ఏ కామా సి మరియు డి మాత్రమే. 119 రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టరల్ కాలేజీలో ఎవరు ఉంటారు? ఏ పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు. బి పార్లమెంట్ ఉభయ సభలకు నామినేట్ సభ్యులు. సి అన్ని రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులు. డి అన్ని రాష్ట్రాల శాసనసభకు నామినేట్ చేయబడిన సభ్యులు. డి ఢిల్లీ NCT మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యొక్క శాసనసభకు ఎన్నికైన సభ్యులు. ఫస్ట్ వన్ ఏ బి సి డి మరియు ఈ. సెకండ్ వన్ ఏ బి సి డి. ఫోర్త్ వన్ ఏ కామా సి మరియు ఈ. థర్డ్ వన్ ఏ కామా సి మరియు ఈ. ఫోర్త్ వన్ ఏ మరియు సి.
120 క్రింది వాటిలో ఏ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనది మరియు చెల్లనిది సుప్రీంకోర్టు 2015లో ప్రకటించింది? ఫస్ట్ వన్ 96వ రాజ్యాంగ సవరణ చట్టం, సెకండ్ వన్ 100వ రాజ్యాంగ సవరణ చట్టం, థర్డ్ వన్ 97వ రాజ్యాంగ సవరణ చట్టం, ఫోర్త్ వన్ 99వ రాజ్యాంగ సవరణ చట్టం. జాబితా 1 జాబితా 2ను పోల్చండి. క్రింది దిగువ ఇవ్వబడిన సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఫస్ట్ వన్ జాబితా 1 ముస్లిం కమ్యూనిటీకి ప్రత్యేక ప్రాతినిధ్యం. సెకండ్ వన్ ప్రావిన్స్లో డయార్కీ. సి సూచించబడిన ఫెడరేషన్. డి వార్షిక ప్రకటన చర్చ. జాబితా 2 ఫస్ట్ వన్ భారత ప్రభుత్వ చట్టం 1935, సెకండ్ వన్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892, థర్డ్ వన్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909, ఫోర్త్ వన్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861, ఫిఫ్త్ వన్ భారత ప్రభుత్వ చట్టం 1919. కోడ్స్ ఏకి 3, బికి 5, సికి 1, డికి 2. సెకండ్ వన్ ఏకి 3, బికి 4, సికి 1, డికి 4. థర్డ్ వన్ ఏకి 4, బికి 5, సికి 1, డికి 2. ఫోర్త్ వన్ ఏకి 3, బికి 5, సికి 2, డికి 1. 122 ఫైనాన్స్ కమిషన్కు సంబంధించి క్రింది స్టేట్మెంట్లో ఏది తప్పు? ఫస్ట్ వన్ ఫైనాన్స్ కమిషన్ ఒక పాక్షిక న్యాయస్థంద. సెకండ్ వన్ ఫైనాన్స్ కమిషన్లో ఒక చైర్మన్ మరియు 4 ఇతర సభ్యులు ఉంటారు. థర్డ్ వన్ ఫైనాన్స్ కమిషన్ సలహా పాత్ర పోషిస్తుంది. ఫోర్త్ వన్ ఆర్టికల్ 290 ద్వారా ఫైనాన్స్ కమిషన్ స్థాపితమైంది. 123 భారత రాజ్యాంగ ప్రవేశికలో క్రింది లక్ష్యాల్లో ఏది పొందుపరచబడలేదు? ఫస్ట్ వన్ రాజ్యాంగ స్వేచ్ఛ, పొలిటికల్ లిబర్టీ. సెకండ్ వన్ ఆలోచన స్వేచ్ఛ, లిబర్టీ ఆఫ్ థాట్. థర్డ్ వన్ విశ్వాసం యొక్క స్వేచ్ఛ. ఫోర్త్ వన్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. 124 భారత అటార్నీ జనరల్ గురించి క్రింది ప్రకటనలో సరైనది ఏది? ఫస్ట్ వన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి అర్హత ఉన్న వ్యక్తిని భారత అటార్నీ జనరల్గా రాష్ట్రపతి నియమిస్తారు. సెకండ్ భారత భూభాగంలోని అన్ని కోర్టులలో అతనికి వాదన వినిపించే హక్కు ఉంటుంది. థర్డ్ వన్ అతను ప్రధానమంత్రికి విశ్వాసం ఉన్నంత వరకు ఆ పదవిలో ఉంటాడు. ఫోర్త్ వన్ అతను పార్లమెంటు నిర్ణయించే విధంగా వేతనం పొందవచ్చు. ఫస్ట్ వన్ 1 మరియు 2 మాత్రమే, సెకండ్ వన్ 1 మాత్రమే, థర్డ్ వన్ 1 మరియు 3 మాత్రమే, ఫోర్త్ వన్ 5 1. 125 జాబితా ఏలో వివిధ దేశాల వారీగా రాజ్యాంగాలను, జాబితా బిలో భారతదేశం స్వీకరించిన రాజ్యాంగ అంశాలతో సరిపోల్చండి. జాబితా ఏ, జాబితా బి. ఫస్ట్ వన్ ఏ బ్రిటిష్ రాజ్యాంగం, బి ఐరిష్ రాజ్యాంగం, సి అమెరికా రాజ్యాంగం, డి కెనడా రాజ్యాంగం. ఫస్ట్ వన్ అవశేష అధికారుల ఆలోచన, సెకండ్ వన్ చట్టపాలన యొక్క ఆలోచన, థర్డ్ వన్ రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు, ఫోర్త్ వన్ జ్యుడిషియల్ రివ్యూ అధికారం. కోడ్స్ ABCD. ఫస్ట్ వన్ థర్డ్, ఫోర్త్, సెకండ్ 1, సెకండ్ వన్ 2 3 4 1, థర్డ్ వన్ 3 1 4 3, ఫోర్త్ వన్ 4 1 2 3. 126 రాష్ట్రపతి వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఫస్ట్ వన్ రాష్ట్రపతి రాష్ట్రానికి అధిపతి, రాష్ట్రపతి ప్రభుత్వానికి అధిపతి. రాష్ట్రపతి నేరుగా ప్రజలచే ఎన్నుకోబడతారు. రాష్ట్రపతి శాసనసభకు జవాబుదారీగా ఉంటారు. ఫస్ట్ వన్ 1, 2 మరియు 4 మాత్రమే సరైనవి. సెకండ్ వన్ 1 మరియు 3 మాత్రమే సరైనవి. థర్డ్ వన్ 1 మరియు 2 మరియు 3 మాత్రమే సరైనవి. ఫోర్త్ వన్ 2 మరియు 4 మాత్రమే సరైనవి. 127 రాష్ట్ర ఆర్థిక సంఘం గురించిన క్రింది ప్రకటనలో సరైనది ఏవి? ఫస్ట్ వన్ ఈ కమిషన్ రాష్ట్రంలోని స్థానిక ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తుంది. సెకండ్ వన్ ఇది ఒకవైపు రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాల మధ్య మరియు మరోవైపు గ్రామీణ మరియు పట్టణ స్థానిక ప్రభుత్వాల మధ్య ఆదాయాల పంపిణీని కూడా సమీక్షిస్తుంది. ఫస్ట్ వన్ 1 మాత్రమే, సెకండ్ వన్ 2 మాత్రమే, థర్డ్ వన్ 1 మరియు 2 మాత్రమే, ఫోర్త్ వన్ 5 కావు. 128 భారత ఉపరాష్ట్రపతి గురించి క్రింది ప్రకటనలో సరైనది ఏది? ఫస్ట్ వన్ ఉపరాష్ట్రపతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడతారు. రాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు మాత్రమే ఉపరాష్ట్రపతి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఫస్ట్ వన్ 1 మరియు 2 మాత్రమే, సెకండ్ వన్ 2 మరియు 3 మాత్రమే, థర్డ్ వన్ 2 మరియు 3 మాత్రమే, ఫోర్త్ వన్ 1 2 3 అన్నీ
129 క్రింది ఏ సమయంలో సభ్యులు మరియు తాము ముఖ్యమైనదిగా భావించి ఏదైనా ఒక విషయాన్ని లేవనెత్తడానికి స్వేచ్ఛని కలిగి ఉంటారు. ఫస్ట్ వన్ శూన్య సమయం, సెకండ్ వన్ ప్రశ్న సమయం, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ పైవేవి కావు. 130 కార్యనిర్వాహక జవాబుదారాన్ని నిర్ధారించడానికి పార్లమెంటుకు లభ్యమయ్యే అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఫస్ట్ వన్ అవిశ్వాస తీర్మానం, సెకండ్ వన్ శూన్య సమయం. పార్లమెంటుకు జవాబుదారాన్ని నిర్ధారించడానికి పార్లమెంటుకు లభ్యమయ్యే అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఫస్ట్ వన్ అవిశ్వాస తీర్మానం, సెకండ్ వన్ శూన్య సమయం, థర్డ్ వన్ ప్రశ్న సమయం, ఫోర్త్ వన్ ఎన్నికలు. 131 ఆర్టికల్ 137 లిస్ట్ ఏ, లిస్ట్ బి జాబితా ఏలోని జాబితా కింది వాటిని జాబితా బిలోని సరిగ్గా పోల్చండి. జాబితా ఏ, జాబితా బి. నిబంధన 137, నిబంధన 126, నిబంధన 130, నిబంధన 32. జాబితా బి ఫస్ట్ వన్ రిట్ను జారీ చేయడం, సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను పునరుద్ధరించడం. జాబితా 2 సెకండ్ వన్ సుప్రీంకోర్టు ఏదైనా తీర్పును లేదా ఇచ్చిన ఆదేశాలను సమీక్షించే అధికారం. 3 ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం రిట్లు జారీ చేసే అధికారం హైకోర్టులో కూడా ఉంది. ఫోర్త్ వన్ సుప్రీంకోర్టు సంబంధిత చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించవచ్చు. కోడ్స్ ABCD ఫస్ట్ వన్, థర్డ్, ఫోర్త్, సెకండ్ వన్, సెకండ్ వన్ 2, 3, 4, 1, థర్డ్ వన్ 3, 1, 4, 2, ఫోర్త్ వన్ 2, 3. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చినది ఎప్పుడు? 31 అక్టోబర్ 2019, 31 అక్టోబర్ 2018, 31 అక్టోబర్ 2017, 31 అక్టోబర్ 2020. ప్రకటన ఏ ఆస్తి రాజ్యాంగంలో 12 విభాగంలో నిబంధన 30A ప్రకారం చట్టపరమైన హక్కుగా చేయబడింది. కారణం 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును తొలగించింది. ఫస్ట్ వన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకు సరైన వివరణ. సెకండ్ వన్ ఏ మరియు ఆర్కు రెండు నిజం కానీ ఏకు సరైన వివరణ కాదు. 3 ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఏ మరియు ఆర్ రెండు తప్పు. 134 పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి 1978లో అలోక్ మెహతా కమిటీ ఏమి సిఫారసు చేసింది? ఫస్ట్ వన్ 4 సంవత్సరాల కాల వ్యవధితో 2 అంచెల వ్యవస్థ. సెకండ్ వన్ 4 సంవత్సరాల కాల వ్యవధితో 3 అంచెల వ్యవస్థ. థర్డ్ వన్ 5 ఏళ్ల కాల వ్యవధితో 2 అంచెల వ్యవస్థ. ఫోర్త్ వన్ 6 సంవత్సరాల కాల వ్యవధితో 3 అంచెల వ్యవస్థ. క్రింది వాటిలో ప్రధానమంత్రి సిఫారసుపై నెక్స్ట్ క్వశ్చన్. సిఫారసుపై రాష్ట్రపతి చేసే నియామకాలు ఏవి? ఫస్ట్ వన్ భారత ప్రధాన న్యాయమూర్తి. సెకండ్ వన్ సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల న్యాయమూర్తులు. థర్డ్ వన్ భారతదేశం అటార్నీ జనరల్. ఫోర్త్ వన్ రాష్ట్రాల గవర్నర్లు. ఫస్ట్ వన్ 1 మరియు 2 మాత్రమే. సెకండ్ వన్ 2 మాత్రమే. థర్డ్ వన్ 1 మరియు 3 మాత్రమే. ఫోర్త్ వన్ 5 136 పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టంలోని ఈ క్రింది నిబంధనలు సరైనవి ఏవి? ఫస్ట్ వన్ ఈ సంస్థలు సభ్యులు నేరుగా ప్రజలచే ఎన్నుకోబడతారు. సెకండ్ వన్ ఈ సంస్థను రద్దు చేయబడినప్పటి నుండి 3 నెలల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించాలి. థర్డ్ వన్ పంచాయతీలో మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్లు కల్పించబడతాయి. ఫోర్త్ వన్ సభ్యులు కావడానికి కనీస వయసు 21 సంవత్సరాలు. ఫస్ట్ వన్ 1, 2 మరియు 3 మాత్రమే. సెకండ్ వన్ 1, 2, 3 మరియు 4 మాత్రమే. థర్డ్ వన్ 1, 3 మరియు 4 మాత్రమే. ఫోర్త్ వన్ 5 క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రతిపాదన 1A రాజ్యాంగంలోని అత్యంత వివాదాస్పద నిబంధనలలో ఒకటి నిబంధన 356 కారణం ఆర్. ఇది రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలో నిబంధనలకు అనుగుణంగా కొనసాగించబడలేనప్పుడు విధించబడుతుంది. ఫస్ట్ వన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ. ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. థర్డ్ వన్ ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఫోర్త్ వన్ ఏ మరియు ఆర్ రెండు తప్పు. 138 ప్రకటన ఏ మాండమస్ సాధారణంగా చట్టం చేయడానికి ప్రభుత్వానికి ఇవ్వబడదు. కారణం ఆర్. విధాన నిర్ణయం లేనిచో మాండమస్ ఉండదు. విధానం నిర్ణయించబడిన తరువాత ఈ విధానంలోని అంశాలను అమలు చేయవచ్చు. ఫస్ట్ వన్ ఏ మరియు ఆర్లో రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ. సెకండ్ వన్ ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. థర్డ్ వన్ ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఫోర్త్ వన్ ఏ నిజం ఏ మరియు ఆర్ రెండు తప్పు. 139 ప్రకటన ఏ
రాజ్య విధాన నిర్దేశిక సూత్రాలను న్యాయస్థానం ద్వారా స్వతంత్రంగా అమలు చేయుటకు వీలు కాదు. కారణం 6. అవి శాసనాలు చేయడానికి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. ఫస్ట్ వన్, ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ. సెకండ్ వన్, ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. థర్డ్ వన్, ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఫోర్త్ వన్, ఏ మరియు ఆర్ రెండు తప్పు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో క్రింది ప్రకటనలు ఉన్నాయా? ప్రకటన ఏ, సమాజ వస్తు వనరుల యాజమాన్యం మరియు నియంత్రణ ప్రజలందరి ఉమ్మడి మేలుకు దోహదపడినట్లు పంపిణీ చేయవలెను. ప్రకటన బి, ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్వహణ, సంపద మరియు ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణకు దారితీసి ప్రజల ఉమ్మడి మేలుకు హానికరం కారాదు. ఫస్ట్ వన్, రెండు ప్రకటనలు ఏ మరియు బి లేవు. సెకండ్ వన్, రెండు ప్రకటనలు ఏ మరియు బి ఉన్నవి. థర్డ్ వన్, ప్రకటన ఏ మాత్రమే ఉన్నది. ఫోర్త్ వన్, ప్రకటన బి మాత్రమే ఉన్నది. 141, క్రింది వాటిలో ఏవి రాజ్య విధాన నిర్దేశిక సూత్రాలలో ఉన్నవి? ఏ, సముచిత ఉచిత న్యాయ సహాయం లీగల్ ఎయిడ్. బి, ప్రసూతి సహాయం. సి, జీవన భృతి. డి, అటవీ సంరక్షణ. ఈ, స్మారక చిహ్నముల సంరక్షణ. ఫస్ట్ వన్ ఏ మాత్రమే. సెకండ్ వన్ ఏ మరియు సి మాత్రమే. థర్డ్ వన్ ఏ, బి మరియు సి మాత్రమే. ఫోర్త్ వన్ ఏ, బి, సి, డి మరియు ఈ మాత్రమే. ఈ 142 క్వశ్చన్, 11వ షెడ్యూల్ ప్రకారం క్రింద ఇవ్వబడిన వాటిలో పంచాయతీలకు ఉన్న రాజ్యాంగ బాధ్యతలలో ఒకటి ఏది? ఫస్ట్ వన్ గ్రంథాలయాలు. సెకండ్ వన్ పశు గృహముల క్రమబద్ధీకరణ. ఫోర్త్ వన్ భూ వినియోగ క్రమబద్ధీకరణ. ఫోర్త్ వన్ ఖననాలు మరియు ఖనన మైదానములు. 143, 12వ షెడ్యూల్ ప్రకారం మున్సిపాలిటీకి ఉన్న రాజ్యాంగ బాధ్యతల్లో క్రింద ఇవ్వబడిన వాటిల్లో ఒకటి ఏది? ఫస్ట్ వన్ సాంప్రదాయేతర ఇంధన వనరులు. సెకండ్ వన్ బందెల దొడ్లు. థర్డ్ వన్ చిన్న తరహా పరిశ్రమలు. ఫోర్త్ వన్ సాంకేతిక శిక్షణ మరియు వృత్తి విద్య. 144 క్వశ్చన్, ప్రకటన ఏ మరియు ప్రకటన ఏ వివాహం చేసుకోవడానికి ప్రాథమిక హక్కు లేదు. ప్రకటన బి, విదేశాలకు ప్రయాణించడం ప్రాథమిక హక్కుల పరిధి క్రిందకు వస్తుంది. రెండు ప్రకటనలు ఏ మరియు బి తప్పు. సెకండ్ వన్, రెండు ప్రకటనలు ఏ మరియు బి సరైనవి. థర్డ్ వన్, ప్రకటన ఏ సరైనది మరియు ప్రకటన బి తప్పు. ఫోర్త్ వన్, ప్రకటన ఏ తప్పు మరియు ప్రకటన బి సరైనది. 145 క్వశ్చన్, క్రింది వాటిలో ఏది రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక విధి కాదు? ప్రజా ఆస్తులను రక్షించడం మరియు హింసను తిరస్కరించడం. సెకండ్ వన్, గొప్ప వారసత్వమైన దేశ మిశ్రమ సంస్కృతికి విలువ ఇవ్వడం మరియు సంరక్షించడం. థర్డ్ వన్, వయోవృద్ధులకు, వికలాంగులకు మరియు పిల్లలను సంరక్షించడం. ఫోర్త్ వన్, సామరస్యాన్ని మరియు ఉమ్మడి సోదర భావాన్ని ప్రోత్సహించడం. క్రింది ప్రకటనలో సరైనది వి ఏది? వి. ఫస్ట్ వన్, ప్రాతినిధ్య చట్టం ఆర్పిఏ 1951లోని సెక్షన్ 81 ప్రకారం ఈ భాగం యొక్క నిబంధనలకు అనుగుణంగా సమర్పించబడిన ఎన్నికల పిటిషన్తో మినహా ఎన్నికలకు వేరే ఏ విధంగానూ ప్రశ్నించకూడదు. సెకండ్ వన్, ఎన్నికల పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అసలు అధికార పరిధి హైకోర్టులకు మాత్రమే ఉంది. థర్డ్ వన్, ఎన్నికలను ప్రశ్నించే ఎన్నికల పిటిషన్ను ఫలితాల ప్రకటన తేదీ నుండి 30 రోజుల పరిధిలోపు దాఖలు చేయాలి. ఫస్ట్ వన్ 1 మాత్రమే. సెకండ్ వన్ 2 మాత్రమే. థర్డ్ వన్ 1, 3 మాత్రమే. ఫోర్త్ వన్ 1, 3. సెకండ్ వన్, థర్డ్ వన్ మాత్రమే. 147 క్వశ్చన్, భారత న్యాయ వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనలో సరైనది వి ఏది? ఏవి? ఫస్ట్ వన్, భారత సర్వోన్నత న్యాయస్థానంలో ప్రతివివరణ పొందిన ఏ న్యాయమూర్తి అయినా భారత రాష్ట్రపతి ముందస్తు అనుమతితో ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూర్చోవడానికి తిరిగి పిలవవచ్చు. సెకండ్ వన్, భారతదేశంలో సుప్రీంకోర్టులో లాగా రాజ్యాంగం ద్వారా నిర్దిష్ట సమీక్ష అధికారం లేనప్పటికీ హైకోర్టు దాని స్వంత తీర్పును సమీక్షించుకునే అధికారం కలిగి ఉంది. ఫస్ట్ వన్ 1 మాత్రమే. సెకండ్ వన్ 2 మాత్రమే. థర్డ్ వన్ 1 మరియు 2 మాత్రమే. ఫోర్త్ వన్ 1 మరియు 2 కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకటన ఏ 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976ను మినీ రాజ్యాంగం అంటారు. ప్రకటన బి, 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 రాజ్యాంగ ప్రవేశిక 7వ షెడ్యూల్ మరియు 54వ ఆర్టికల్కు మార్పులు చేసింది. ఫస్ట్ వన్, ఏ మరియు ఆర్ రెండు నిజమైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. సెకండ్ వన్, ఏ మరియు ఆర్ రెండు నిజమైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. థర్డ్ వన్, ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఫోర్త్ వన్, ఏ తప్పు కానీ ఆర్ నిజం.
149 క్వశ్చన్. రాజ్యాంగంలో 6వ షెడ్యూల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన ప్రకటనలో సరైనది ఏది ఏవి? ఫస్ట్ వన్, రాష్ట్ర జనాభాలో 40% కంటే ఎక్కువ షెడ్యూల్డ్ తెగలు అన్ని రాష్ట్రాలలో ఇది వర్తిస్తుంది. సెకండ్ వన్, ఈ ప్రాంతాలు రాష్ట్ర శాసనసభల మరియు కార్యనిర్వాహక అధికార పరిధి వెలుపల ఉన్నాయి. థర్డ్ వన్, ఈ ప్రాంతాల్లో స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లాలను రాష్ట్రపతి మాత్రమే వ్యవస్థీకరించగలరు మరియు పునర్వ్యవస్థీకరించగలరు. ఫోర్త్ వన్, ఈ ప్రాంతాల రాష్ట్ర హైకోర్టుకు ఎలాంటి అధికార పరిధి లేదు. ఫస్ట్ వన్ 1, 2 మరియు 3 మాత్రమే. సెకండ్ వన్ 2 మరియు 4 మాత్రమే. థర్డ్ వన్ 1, 2 మరియు 4 మాత్రమే. ఫోర్త్ వన్ ఏది లేదు. 149 క్వశ్చన్. 150 క్వశ్చన్. క్రింది ప్రకటనలో సరైనది ఏది? తేలియాడే నియోజకవర్గాలు నిర్ణీత భౌగోళిక సరిహద్దులు లేని నియోజకవర్గాలు. సిక్కింలో సంఘ నియోజకవర్గంలో బౌద్ధ సన్యాసులు మాత్రమే పోటీ చేసి ఓటు వేయగలరు. ఫస్ట్ వన్ 1 మాత్రమే. సెకండ్ వన్ 2 మాత్రమే. థర్డ్ వన్ 1 మరియు 2 మాత్రమే. ఫోర్త్ వన్ 1 మరియు 2 కాదు. ప్లీజ్ కామెంట్ యువర్ 1 to 150 questions answer. Comment me. Okay, thank you. Please subscribe my channel.